జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, హాలీవుడ్ స్టైల్లో చైనా గూఢచారిని మన భారతీయ సైన్యం అయితే పట్టుకునింది. ఈ న్యూస్ చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఓకేనా? ఇక్కడ గూఢచారి అంటే రహస్యాలను తెలుసుకునేటటువంటి వ్యక్తి లేదా రహస్య సమాచారాన్ని సేకరించే వ్యక్తి అని అర్థం అన్నమాట. వీళ్ళు దేశం కోసం శత్రువుల యొక్క సమాచారాన్ని దొంగిలించడానికి లేదా వాళ్ళపైన నిఘా పెట్టడానికి నియమించబడతారనమాట. వాళ్ళను నిఘా ఏజెంట్లని కూడా పిలుస్తారు. పురాతన కాలం నుంచి, ఏది ఇప్పటి నుంచి కాదు, పురాతన కాలం నుంచి సైనిక వ్యవహారాలలో గూఢచర్యం అనేది ప్రాముఖ్యతనైతే కలిగి ఉన్నదన్నమాట. ఈ గూఢచర్యంలో మొత్తంగా 5 రకాల గూఢచారులు అనేవాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు వచ్చేసి ఫస్ట్ వన్, స్థానిక గూఢచారులు. వీళ్ళు శత్రు దేశాలకు చెందినటువంటి స్థానికుల్లో నుంచి గూఢచారులుగా నియమించబడతారనమాట. సపోజ్ వచ్చేసి పాకిస్తాన్ ఉన్నదనుకోండి, ఆ పాకిస్తాన్లో ఎవరైతే స్థానికులుగా ఉంటారో వాళ్ళలోనే మనకు నమ్మకమైనటువంటి వ్యక్తులను గూఢచారులుగా పెట్టుకుంటాం. అలాంటి వాళ్ళు ఒక రకం అనమాట. ఇక రెండవది వచ్చేసి అండర్ కవర్ గూఢచారులు. వీళ్ళు సమాచారాన్ని సేకరించడానికి తప్పుడు గుర్తింపును ఉపయోగించి శత్రువులకు చెందినటువంటి లేదా విదేశీ భూభాగాల్లో రహస్యంగా పనిచేసే నిఘా ఏజెంట్లు అనమాట. అంటే వీళ్ళ ఐడెంటిటీని పూర్తిగా మార్చేసుకుంటారు. గతంలో మన అజిత్ దోవల్ గారు కూడా పాకిస్తాన్లో ఉండొచ్చాడు కదా అండర్ కవర్ ఏజెంట్గా, అట్లా అనమాట. ఇక మూడవ రకం వచ్చేసి మారినటువంటి గూఢచారులు. అంటే మనకు ఎవరైతే శత్రు దేశాల గూఢచారులు పట్టుబడతారో వాళ్ళనే మనకు అనుకూలంగా మార్చుకొని మన గూఢచారులుగా పనిచేపించుకుంటాం అనమాట. వీళ్ళు ఒక రకం. ఇక నాలుగోది వచ్చేసి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేటటువంటి డుముడు గూఢచారులు. ఇక ఐదోది వచ్చేసి కౌంటర్ ఇంటెలిజెన్స్ గూఢచారులు అనమాట. అంటే శత్రు దేశాలకు సంబంధించినటువంటి ఈ గూఢచర్య కార్యకలాపాలను అడ్డుకునేవాళ్ళు. వీళ్ళు వచ్చేసి మనం ఇప్పుడు మన రాకుమారులను చూస్తున్నాం కదా పాకిస్తాన్లో. ఏది మన దేశానికి వ్యతిరేకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని లేపేస్తూ ఉంటారు, వాళ్ళ కుట్రలన్నింటిని కూడా అడ్డుకుంటూ ఉంటారు వీళ్ళు. ఇది ఒక రకం అనమాట. ఈ విధంగా ప్రస్తుతం మన శత్రు దేశమైనటువంటి చైనా ఈ 5 రకాల గూఢచార వ్యవస్థలను మన భారత్ మీద అయితే ప్రయోగిస్తుంది. మన భారతదేశ రహస్యాలను దొంగిలించడానికి విశ్వ ప్రయత్నాలన్నీ కూడా చేస్తుంది. ముఖ్యంగా మన దేశ సరిహద్దుల వద్ద ఉండేటటువంటి మిలిటరీ ఫెసిలిటీలకు సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా తెలుసుకొని మన భారతదేశాన్ని దెబ్బతీయడానికి చైనా చేయనటువంటి ప్రయత్నం అనేదే లేదు. ఇకపోతే మన దేశానికి కూడా ఒక విదేశీ గూఢచార సంస్థ అయితే ఉండాలి. దాని పేరు వచ్చేసి అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అనమాట. మన దేశానికి ఎలానో అలాగే ఈ చైనాకు కూడా ఒక గూఢచార సంస్థ అయితే ఉండాలి. దాని పేరు వచ్చేసి MSS అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ అన్నమాట. ఈ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ సంస్థలో దాదాపుగా 1,00,000 మంది ఏజెంట్లు ఉంటారని ఒక అంచనా ఉన్నది. 1,00,000 మంది అంటే 1,00,000 మంది అంటే మామూలు మాటలు కాదు కదా, ఇది చాలా పెద్ద విషయం. ఈ 1,00,000 మంది ఏజెంట్లలో కనీసం 1000 మంది అయినా సరే మన దేశంలో పనిచేస్తూ ఉంటారని చెప్పేసి ఒక అనుమానం అన్నమాట. అంటే వివిధ రూపాల్లో వివిధ రకాలుగా ఏదో ఒక మార్గంలో ఏదో దావన అట్లా. సరే, ఇక అసలు విషయానికి వస్తే మన భారతదేశానికి అలాగే నేపాల్కు మధ్యన ఉన్నటువంటి సరిహద్దుల దగ్గర చైనాకు మన భారతదేశానికి మధ్యన టామ్ అండ్ జెర్రీ ఆట అయితే నడుస్తూ ఉంటుంది. ఇదేందిరా నేపాల్కు భారత సరిహద్దు అంటే ఇక్కడ చైనాకి ఏం పని అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. చెప్తా, మీకు అర్థమయ్యేటట్టే చెప్తా. ఈ సరిహద్దుల దగ్గర చైనా వేసేటటువంటి పిచ్చి వేషాలను భారత్ ఎప్పటికప్పుడు సమర్థవంతంగా ఎదుర్కొంటానే వస్తుంది. అంతేకాకుండా అక్కడ కొన్ని మిలిటరీ ఫెసిలిటీస్ను కూడా భారత్ అయితే నిర్మించిందనమాట. అంతే. ఇక ఈ చైనా గూఢచారి సంస్థ అయినటువంటి MSS కన్ను ఈ భారత నేపాల్ సరిహద్దుల మీద పడింది. ఇక ఈ సరిహద్దుల దగ్గర భారత ఏం చేస్తుందో తెలుసుకునేందుకు చైనా కింద మీద పడిచేస్తుంది. రకరకాల మార్గాలలో అక్కడ జరుగుతున్నటువంటి మిలిటరీ కార్యక్రమాలను తెలుసుకునేందుకు విశ్వ ప్రయత్నాలన్నీ కూడా చేస్తుంది. అంటే ఇప్పుడు నేపాల్కి మనం దగ్గరైనా కూడా చైనాకు ప్రమాదమే, అట్లా ఏదో ఒక విధంగా అనమాట. ఎందుకంటే నేపాల్ సైన్యానికి భారత సైన్యం ఈ ప్రాంతంలో రహస్యంగా శిక్షణ ఇస్తుందని చెప్పేసి చైనా అనుమానిస్తుంది. అందుకే ఆ ప్రాంతం పైన ఒక కన్నేయాలని చెప్పేసి MSS అయితే నిర్ణయించుకునేది అనమాట. ఇక నిన్న ఇదే ప్రాంతంలో ఒక చైనా జాతీయుడిని మన సశస్త్ర సీమాబల్ అంటే SSB బలగాలు పట్టుకొని అరెస్ట్ చేసినాయి. ఆ చైనా జాతీయుడి పేరు లియు క్విన్జింగ్ అనమాట. వీడి వయసు వచ్చేసి 49 సంవత్సరాలు. ఇక ఈ లియు క్విన్జింగ్ అనేవాడు
ఎలా వచ్చినాడో కానీ మన భారత భూభాగంలోకి వచ్చేసాడు. ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్ జిల్లా రూపైదియా చెక్ పోస్ట్ దగ్గరికి ఈ చైనా జాతీయుడైనటువంటి ఈ లియు కిన్జింగ్ అయితే చేరుకున్నాడనమాట. ఈ రూపైదియాలో ఉంటా ఆయన గారు ఒక నేపాల్ లాగా డ్రామా చేసి, ఎందుకంటే నేపాల్కు మనకు శత్రుత్వం లేదు. నేపాల్ వాళ్ళు చాలా మంది మన దేశంలో ఉన్నారు. చెప్పాలంటే లక్షల మంది కాదు, ఇంకా ఎక్కువ మంది కూడా ఉంటారు. అవునా కదా? అదే విధంగా అంటే ఈ నేపాల్ వాళ్ళ మొహాలు ఈ అరుణాచల్ వాళ్ళకు అదే విధంగా వీళ్ళకు ఒకే రకంగా ఉంటాయన్నమాట. ఈ చైనా వాళ్ళు కూడా కొంత గొప్ప అట్టేట ముక్కులు మొహాలు వాళ్ళతో ఒకరో కలుస్తాయి. కాబట్టి నేను ఒక నేపాలీని అని చెప్పి అక్కడ వాళ్ళతో కలిసిపోయి ఖాళీ సమయాల్లో సరిహద్దుల దగ్గరకు పోయి రహస్యంగా ఫోటోలు తీస్తున్నాడంట ఈయన గారు. అర్థమైందా? అంతేకాకుండా ఆ ప్రాంతంలోని మన భారతీయ ఆర్మీ కార్యక్రమాలు అలాగే మిలిటరీ కాన్వాయ్లను పరిశీలించడం, అక్కడ విధులు నిర్వర్తించేటటువంటి సైనికుల వివరాలను తెలుసుకోవడం వంటివన్నీ కూడా చేస్తాడంట. ఈ క్రమంలోనే ఈ లియు కిన్జింగ్ గాడు రహస్యంగా ఫోటోలు తీస్తా ఉంటే మన సశస్త్ర సీమా బల సైనికులు వీడిని కనిపెట్టి పట్టుకుని అరెస్ట్ చేశారు. అది విషయం. ఈ చైనా వాడు సరిహద్దు ప్రాంతాన్ని అంతా కూడా తన ఫోన్లో వీడియో తీస్తా ఉంటే మన సైనిక అధికారులు అయితే పట్టుకున్నారు. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం నేపాల్ నుంచి భారత్లోకి ప్రవేశించేందుకు ఈ లియు దగ్గర ఎలాంటి సరైన పత్రాలు కూడా లేవంట. అంటే వీడు లీగల్గా రాలా, అంటే ఇల్లీగల్గానే వచ్చాడు. అందుకనే కదా వాడు నేను నేపాల్లోని నేను చెప్పుకొని తిరిగిందా. చైనాలోని హునాన్ ప్రావిన్స్కి చెందినటువంటి వ్యక్తిగా వీడినైతే గుర్తించారనమాట. వాడి దగ్గర నుంచి 3 మొబైల్ ఫోన్లు, అలాగే పాకిస్తాన్ కరెన్సీ, చైనా కరెన్సీ, అలాగే నేపాలీ కరెన్సీను అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా వాడి ఫోన్లను పరిశీలిస్తే అనేక సున్నితమైనటువంటి ప్రదేశాలకు సంబంధించిన వీడియోలు అన్నీ కూడా ఉన్నట్లు తేలిందనమాట. వాడి దగ్గర ఇంగ్లీష్లో రాసి ఉన్నటువంటి నేపాల్ మ్యాప్ కూడా దొరికిందంట. చూడండి, గతంలో వీడు పాకిస్తాన్కు వెళ్ళినట్లు, అందుకు సంబంధించినటువంటి వీసా కూడా వాడి దగ్గర ఉన్నట్టు విచారణలో అయితే బయటపడింది. అంటే ఈ లియు కిన్జింగ్ గాడు చైనీస్ గూఢాచారి అనేసి మన భద్రతా బలగాలు ఒక నిర్ధారణకైతే వచ్చినాయి. అందుకే ఈ కేసును సీరియస్గా తీసుకున్నటువంటి మన మిలిటరీ ఇంటెలిజెన్స్ వీడు మన దేశంలోకి ఏ ఉద్దేశంతో వచ్చాడనే దానిపైన ఇప్పుడు లోతుగా దర్యాప్తు అయితే చేస్తారు. ఈ చైనీస్ ఏజెంట్ను రహస్య ప్రదేశానికి తీసుకొని పోయి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తా ఉన్నట్టు తెలుస్తుంది. అది విషయం. చూడండి, అంటే మనం ప్రశాంతంగా బతుకుదాం అనుకున్నా కూడా మన బతకనేరు. అంటే ఇప్పుడు మన భారతదేశం ఎవరి జోలికి బాదు, ఎవరి మీద దాడులు చేయదు, ఎవరి మీద నిఘా పెట్టదు. ఎంతసేపటికి ఏంటంటే మన బతికేదో మనం బతుకుతా ఏదో మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ వీళ్ళు చూసారా, ఎప్పటికప్పుడు మనల్ని నాశనం చేయాలని. అందుకే చెప్పేది, పొరపాటును కూడా ఈ చైనీస్ ఉత్పత్తులను అయితే కొనద్దు. ఒకవేళ వేరే గత్యంతరం లేక ఇంకా తప్పనిసరి పరిస్థితి అయితే తప్పనిచ్చి, అర్థమవుతుందా, పొరపాటును కూడా ఈ చైనీస్ ఉత్పత్తులను ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనద్దు. ఎందుకంటే వాళ్ళు మన శత్రువులే స్వామి. వాళ్ళు మన శత్రువులు, వాళ్ళు మన దేశానికి అన్యాయం చేస్తారు, మనల్ని మోసం చేస్తారు, మనల్ని నాశనం చేసేదానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారని చెప్పి తెలిసి కూడా మనం ఎట్లా వాళ్ళ వస్తువులు కొంటాము. అర్థమైందా? అది విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేశం మనకి ఏం చేసింది కాదు, దేశానికి మనం ఏం చేస్తాం అనేది కూడా ఆలోచన చేసుకోవాలా. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.